ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా చేశారో కనీసం వాళ్ళలో ఒక 10 మంది మీకు పార్టీలో యాక్టివ్గా ఉన్నారా? ఉన్నారు, లేదు 10 మంది లేకపోవడం ఉన్నారు. ఒక 5 పేర్లు చెప్తారా? ఉన్నారు. అల్లమరాజు గారు ఉన్నారు, జేడీసీలో ఉన్నాడు, చింతామోహన్ ఉన్నాడు, లేకపోవడం ఏంటి ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఉన్నారు, వస్తున్నారు ఖచ్చితంగా ఉన్నారు. దాంట్లో తేడా లేదు. అంతా ఉన్నారండి. ఇబ్బంది ఏం లేదు. నాయకత్వానికి ఇబ్బంది ఏం లేదు. సార్, మీ జిల్లాలో మీరు జన్మించినటువంటి జిల్లాలో స్ట్రైట్గా మాట్లాడదాం, చెప్పండి ఓపెన్గా. మీరు జన్మించినటువంటి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పోర్టుకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఆయన కాలం చేశారు. తర్వాత పార్టీలు మారినాయి, తర్వాత పార్టీల అధికారంలోకి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ పోర్టు గురించి చెప్పని ఉద్యమం చేశారా? బందర్ పోర్టు గురించి చేసాం. మేము కూడా కలెక్టర్ ఆఫీసర్ ధర్నాలు చేయకపోవడం ఏంటి, ఖచ్చితంగా చేసాం. మాకు వాళ్ళు మాతో ఉన్నప్పుడు పేరు నాని మేము అందరం కలిసి చేసాము. తర్వాత కూడా విడిపోయినా కూడా చేసాం. 2014 నుంచి ఇప్పుడు కనీసం దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బందర్ ఎక్కడ కూడా పోరాట పట్టిన ఖచ్చితంగా చేసాం. మా స్ట్రైక్ తక్కువ కాబట్టి 19 లేదు 24 ఇప్పుడు కూడా కనీసం అది మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము పోర్టు గురించి మాట్లాడి బందర్లో చేసాం, ధర్నాలు చేసాం, మెమరాండాలు ఇచ్చాం కలెక్టర్కి. మా స్టేక్ దాంట్లో ఖచ్చితంగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. ప్రస్తావన చేశాం. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉండగా కూడా చేసాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా బతికి బట్టగడద్దా? ఉన్న ఓటర్ల సంఖ్య ఇంకేమైనా సంఖ్య పెరుగుద్దా? ఓటర్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఆ ప్రశ్న అడిగే ముందు మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 2 పార్లమెంటు సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, ఢిల్లీలో 540 సీట్లు ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ రాకూడదని ఎక్కడుందండి? ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరైనా ఎలా ఉందంటే పక్కన పోడైతే అట్లా కాదు. రాజకీయాలు అనేది అన్ని పార్టీలు ఉండాలి, తీసుకోవాలి. స్పోర్టివ్గానే నేను చెప్పేది. మా క్యాడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. మా క్యాడర్ని అతను కిడ్నాప్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మా క్యాడర్ అంతా అక్కడ ఉంది. మీ క్యాడర్ అంతా నిలబడ్డే కదా ప్రజలు వైసీపీ తరపున ఉన్నారు, వెళ్ళారు, అధికారంలోకి వస్తుంది, భవిష్యత్తు అనేది వాళ్ళు ఆలోచించుకుని వెళ్ళిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగా ఈ రోజున మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులుగా చెప్పబడేటువంటి నాయకులు స్టిల్ జగన్ టచ్లో ఉంటారు. త్వరలోనే కొంతమంది సీనియర్లు పార్టీ మారబోతున్నారు. మారినా సరే ఎవడన్నా వెళ్ళనివ్వండి, అది కూడా చెప్తాను. ఉండేవాడు ఉండమనండి, వెళ్ళేవాడు వెళ్ళమనండి. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకు ఒక వ్యక్తి ఎవరైనా ఒక కార్యక్రమంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. త్వరలో వైసీపీ జతం తీసుకోబోతున్నారు పెద్దల కాలం. అప్పుడు ఎలా ఉంటుంది పార్టీ? ఉండదండి. వ్యక్తుల వల్ల, ఒక సంజయ్ రెడ్డి వెళ్ళినందువల్ల, ఒక సురేష్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల, ఇంకొక ఎల్లయ్యపల్లి వెళ్ళినందువల్ల పార్టీకి వచ్చి నష్టమే ఉండదు. ఇంకొకరు వస్తారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభలు పెట్టి 6 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొస్తారని కలలు కన్నారా? వాడు ధైర్యం చేశాడు, దమ్ముగా ఖర్చు పెట్టాడు, నుంచోబెట్టాడు, జనాన్ని పోగు చేశాడు, ఒక్కసాట తీసుకొచ్చాడు. ముఖ్యంగా నాయకులందరినీ రాహుల్ నాయకత్వంలో ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చాడు, పెట్టాడు కాదు. అలాగే షర్మిల వచ్చింది, ఖచ్చితంగా వయసులో ఉంది, ఖచ్చితంగా చేస్తుంది, డెఫినెట్ చేయగలుగుతుంది. సీనియర్లో కొంతమంది ఇదే షర్మిలారెడ్డిని మార్చాలి, వేరే పర్సన్ పిసిసి వాళ్ళకి డిమాండ్ చేస్తారు. అది జరగని పని, అది పిచ్చి డిమాండ్, పిచ్చి మాటలు అవన్నీ. షర్మిలారెడ్డి అంటే ఇప్పటికే కొంతమంది నాయకులుగా పరిగణించేవారు, కొంతమంది వాళ్ళు అనుకుంటున్నారు నాయకులని. హైకమాండ్ కంప్లైంట్ చేశారు. చేసుకోనండి, ఎవడేం చేయొచ్చు కంప్లైంట్. చెత్తపుట్లో పడేస్తారు తప్ప వాటి వల్ల వచ్చేది ఏముండదు. పరిగణన తీసుకుని ఏ నాయకుడైనా మీరు వెళ్ళినా నేను వెళ్ళినా టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, అంతవరకే తప్ప షర్మిలారెడ్డిని మార్చే పరిస్థితికి వస్తారని నేను అనుకోను. జరగదు. అంటే మార్చే ఉద్దేశం అది ఎట్టి పరిస్థితులు జరగదు. ఆమె సీఎం అయ్యే వరకు ఆవిడే ఉంటుంది. సీఎం భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. షర్మిలారెడ్డి రికార్డ్ అవుతుంది మీరు మాట్లాడేది. అవునవండి, ఖచ్చితంగా. నేను రాసి పెట్టుకోండి మీరు. రేపు అవుతుందో. రాజశేఖర రెడ్డి గారు కూడా నాతో ఈ మాట అన్నాడు ఒకప్పుడు. మనం ఎప్పుడు అవుతాం సీఎం అంటే ఇంకో 15 ఏళ్ళు పట్టుద్ది అన్నాడు ఆయన. 94లో అట్లాగే పట్టింది, 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మీరు అధికారంలో ఎంత టైం పడుతుంది? షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారం సీఎం అవడానికి 29 లేదా 34. 29కి అవకాశం ఎందుకు ఉండదు? ఎందుకు? ఈ లోపు ఈ 4 ఏళ్ళలో బొచ్చడి కార్యక్రమాలు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి మార్పులు రాజకీయాల్లో. ఏదైనా అవ్వచ్చు, గుర్రం ఎగరనవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే త్వరలో జమిలీ ఎన్నికలు అనేవి రావు, అది మర్చిపోండి. జమిలీ ఎన్నికలు నేను వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు, అది అబద్ధం, అది ఉపయోగం లేని మాట. జమిలీ లేదు.